వ్యాపారం చేస్తారండి నా భర్త. ఎటువంటి వాళ్లకు ఏ హాని చేయలేదు. ఏదో ఆయన శక్తి సంపాదించుకుంటున్నాడు, అమ్ముకుంటున్నాడు. ఒకరికి అమ్మిస్తాడు చేస్తాడు. ఆయన ఎటువంటి వాడు కాదు. నేను ఇట్లాంటి ఎప్పుడు మాట్లాడిందని కాదు, నాకు తెలియదు ఇవన్నీ. మా ఆయనకు వ్యాపారాలలో ఏ గొడవలు లేవు. ఆయన బుద్ధి ఆయన సంపాదించుకొని తెలుగుదేశం వాళ్ళ తిట్టు సరిపోదనేది ఏం లేదు, వైఎస్ఆర్లోనేం లేదు, తెలుగుదేశం వాళ్ళు అనేది ఏం లేదు. ఎవరితోనైనా కలిసిపోతాడు. వ్యాపారాలు అన్నాక వాళ్ళతో మాట్లాడతాడు, వీళ్ళతో మాట్లాడతాడు, సెంటర్ వీళ్ళు చేస్తూ వెళ్తాడు. ఇది ఎందువల్ల జరిగిందో మాకు కూడా తెలియదు. కానీ మా ఆయనకు న్యాయం చేయాలా? ఎవరి వల్ల జరిగింది ఇది మీరు తెలుసుకొని మా ఆయనకు న్యాయం చేయాలా? అవన్నీ మాకు తెలియదు సార్, అవన్నీ మాకు తెలియదు. ఎవరు చంపినారో అవి మాకు తెలియదు ఇప్పటికీ. అది ఇంకా మీరే తెలుసుకొని మాకు న్యాయం చేయాలి. నా బిడ్డలకు నాకు. మా ఇంట్లోకి వచ్చి 9 దినం అయిపోతారే పోలీసు వాళ్ళు వచ్చి జొరబడి డాక్యుమెంట్లు, బాండ్ కాగితాలు, ఎల్ఐసి కాగితాలు అన్నీ తీసుకుపోయినారు. మా ఆయన అక్రమంగా ఏం ఆయన కష్టపడి ఆయన సంపాదించిన ఆస్తులయ్యి ఎవరికి ద్రోహం చేయలేదు. ఒకరికి ద్రోహం చేయలే, ఒకరికి చేయి సాపినోడే కానీ ఒకరి చొమ్ము తిన్నోడు కాదు. ఆయన కష్టాంతంతో సంపాదించుకున్నాడు. ఎవరికైనా అమ్మిస్తా అంటాడు, వాళ్ళ కాగితాలు మనకాడు ఉంటాయి, అమ్మిస్తాడు కాబట్టి తీసుకుంటాడు, మళ్ళీ వాళ్ళకి సెటిల్మెంట్ చేస్తూ ఉంటాడు అయింది. కానీ ఒకరికి దోహం చేసినాడు కాదు మా భర్త. చెప్పినారు సార్, ఇట్లా తీసుకువెళ్తానమ్మా, మళ్ళీ ఇది ఎంక్వైరీ చేసి ఇస్తాము అంటున్నారే కానీ అది ఇప్పుడు ఇంకా ఏం తెలుసలేదు సార్ మాకు. అదంతా ఉత్తమాటలు సార్. ఇప్పుడు ఎవరికైనా అమ్మిస్తా ఉంటాడు స్వలాలు, వాళ్ళ పేపర్లు మన కాడు ఉంటాయి, పలానా రోజు అగ్రిమెంట్ ఉంటాయి, అవన్నీ అగ్రిమెంట్ వరకు ఉంటాయి మన దగ్గర, ఒకటి ఉంటాయి, అవన్నీ మనటే అంటే అవుతారా? ఎవరి గుద్ది వాళ్ళు రాసుకుంటున్నారు, మీరు ఎవరి గుద్ది వాళ్ళు రాసుకోబోతున్నారు, ఎవరికి అయినట్టు వాళ్ళు ఆడుకుంటున్నారు అంతే. మా ఆయనకు ఇంతమంది ఎవ్వరు ఒరిజినాలు, జిరాక్సులు, ఎల్ఐసి కాగితాలు, బాండ్ కాగితాలు, పాస్బుక్లు అన్నీ తీసుకుపోయినారు. ఏమంటే ఈ ఎంక్వైరీలేమో ఇస్తాంలే అంటున్నారు. మాకు అది ఆయన సంపాదించిన ఆస్తి అది ఉంది, అది ఎక్కకపోయి వాళ్ళు పెట్టుకున్నారు. మా బిడ్డలు మేము ఎట్ట బతకాలా? వాళ్ళు అడగనీలా, మీరు బయట కూర్చోండి, మాకు ఇట్లా చేయమని వచ్చింది, మేము చేయాలా, మా రూల్, మీరు బయట కూర్చోాలని మమ్మల్ని అందరినీ బయట కూర్చోబెట్టినారు సార్. 11:30 దాకా ఉన్నారు, 12 దాకా ఉన్నారు. 10కి వచ్చినారు, స్టార్ట్ చేసినారు, 12 అయింది వాళ్ళ చెక్కింగ్ అంతా. ఇవ్వలేదు సార్. అప్పటికేమి ఇవ్వలేదు సార్. ఊరికి డాక్యుమెంట్ నెంబర్లు అవన్నీ పేపర్లో నెంబర్లు అన్నీ రాసుకున్నారు. డాక్యుమెంట్ టీ, పాస్బుక్ టీ, ఎల్ఐసి టీ, బాండ్ కాగితాలు ఉడక తీసుకుపోతారు. బాండ్ కాగితాలు ఉడక ఈ నెంబర్లని ఇచ్చినారు. డిఎస్పీ వచ్చారు, ఎస్పీలు అందరూ వచ్చారు. ఎస్పీ రాలేదేమో, డిఎస్పీ గారు, సిఐ గారు వచ్చినారు, 2 లేడీస్ వచ్చినారు. మమ్మల్ని అందరినీ బయటకు పొమ్మన్నారు, బయట కూర్చోబెట్టినారు. వాళ్ళ ఇంట్లోకి పోయి వాళ్ళు సోదాలు చేసుకొని అన్నీ తీసుకున్నారు. మీరేం భయపడద్దుమా, మేము ఇస్తాంలే అంటున్నారు, రోజు తిప్పుకుంటున్నారు. కానీ ఈ బుద్ధుడికి ఇలా నిత్యానంద రెడ్డికి మీ భర్త గారికి ఎవరు గొడవలు ఉన్నాయా? ఈ
అవన్నీ ఏం లేవు సార్. మాకు తెలిసినంత వరకు మాకు ఇప్పటికేమో ఏం లేవు. నిత్యానందతో మాట్లాడతాడు, రవి సార్తో మాట్లాడతాడు, తెలుగుదేశం వాళ్ళతో మాట్లాడు. ఎందుకంటే మేము వ్యాపారాలు చేస్తాము కాబట్టి వాళ్ళతో వీళ్ళతో అందరితో కంట్రోల్లోనే ఉంటాం సార్. వ్యాపారాలు అన్నాక వాళ్ళతో మాట్లాడతాం. ఎవరి బినామీ కాదు మేము, ఎవరి బినామీ కాదు మేము. ఆయన కష్టపడి సంపాదించుకునే ఆస్తుంది, ఎవరి బినామీ కాదు. బినామీ ఎవరి బినామీ కాదు. 30 ఏళ్ళ నుంచి వ్యాపారం చేసుకుంటా ఉంటాం. 30 ఏళ్ళ నుంచి. ఆదివారం రాత్రి 10 గంటలకు నేను ఇంట్లో భోజనం చేయగా బయట అరుచుకుంటారంటే నేను ఇంట్లో నుంచి బయటకు వచ్చినాను. బయటకు వచ్చిన తర్వాత అప్పటికే కొట్లాడుకుంటా అంటే పోయి చూసేదానికి పోయినా. ఆడ నుంచి 2 వ్యక్తులు వచ్చి మా పిల్లోని నరిచినారని అరుచుకుంటా అన్నారు. అరుచుకుంటా అంటే ఆడ నుంచి మేము వాళ్ళ 2 వ్యక్తులు దాడి చేసిన వ్యక్తులను తీసుకొని వచ్చి ఆమెను పోలీసు వాళ్ళకి అప్పగియాలంటే వాళ్ళు ఈ 5 నిమిషాల్లో చంపుతాను, మాకు వదిలితే 5 నిమిషాల్లో చంపుతానని 2 వ్యక్తులు ఆమెను పట్టుకుంటే మేము చెట్టుకు ఏదో ఒకటి తీసుకొని వచ్చి కట్టేసి పోలీసు వాళ్ళకి అప్పగియాలంటే వాళ్ళు ఇదిలించుకొని వాళ్ళు ఫోన్లు చేసుకొని మళ్ళీ 4 మనుషులను పిలిపించుకున్నారు. ఆ 4 వస్తానే వీళ్ళు అందరినీ ఇడిపించుకొని అందరినీ భయభ్రాంతులు చేసి కత్తులతో కట్రాళ్ళు ఎత్తినారు. మా ఇంటికానే కట్రాళ్ళు చెట్టుకు చుట్టూ కట్రాళ్ళు రాళ్ళు పెట్టుకుంటాం కదా, ఆ రాళ్ళు తీసుకొని ఇంత రాళ్ళు ఎత్తి వేసి ఎవరన్నా పోనీలు అయ్యోలో పాపం అన్నోళ్ళని కూడా ఒక ఆయమను ముసలామను దొబ్బినారు. ఆమెకు నడుములు ఇరిగినాయి. ఇంకొక ఆయపను చెయ్యి అడ్డం పెడితే చెయ్యికి కత్తితో పొడిచి ఆయనకు 10 గుట్లు పడినాయి. తర్వాత నేను పోతే నన్ను కింద వేసి దొబ్బి నా మీద ఎక్కి ఈడ పొడిచినారు, అరిచేతిలో ఇక్కడ పొడిచినారు, ఇక్కడ కాలుకు గాయమైంది నాకు. తర్వాత ఈమెకు కట్రాయి వేసినారు, మా అన్న మీద వేసినారు. దాని నుంచి మేము 108కి ఫోన్ చేసినాము. ఫోన్ చేస్తే అది గంటన్నరకు వచ్చింది. తర్వాత పోలీసు వాళ్ళకి ఫోన్ చేసినారు, పోలీసు వాళ్ళు రాలేదు. 108లో మేము దెబ్బలు తగిలిన వాళ్ళు కటారి దస్తగిరి, నేను కలమల చిన్న దస్తగిరి, నేను మౌలాలమ్మ, ఇంకొక ముసలామ సంటెక్క, ఈ 4 108లో ఎక్కించినారు. గంటన్నర తర్వాత రిమ్స్ వచ్చిన తర్వాత రిమ్స్ పోయిన తర్వాత వాళ్ళు ఆల్రెడీ మమ్మల్ని చంపేదానికి వచ్చిన వాళ్ళు ఆల్రెడీ ఉన్నారు రిమ్స్లో, ఓపీలో. మేము ఉన్నాము అదే రూమ్లో, వాళ్ళు ఒక రూమ్లో ఉన్నారు, మేము అదే రూమ్లోనే ఉన్నాము. వాళ్ళందరూ మమ్మల్ని చూసినారు. మేము ఆరోగ్యం చూపించుకుంటున్నాము, దెబ్బలు చూపించుకున్నాము, ఓపీలు రాపించుకున్నాము. ఇంకా మాకు ఎక్స్రేలు తీపించుకొని రాకుండా అన్నాడు. అందరికీ ఎక్స్రేలు తీపించినాడు. మా అన్న తీపించినాడు. ముందు అందరికీ చూపించిన తర్వాత ఓపీలో నుంచి బయటకు ఒక 500 అడుగులు నడిచి వచ్చానే చెట్ల పొదల్లో నుంచి వచ్చి సడన్గా వచ్చి కత్తులతో ఒక నిమిషంలోనే కత్తులతో పొడిచినారు. అందరు చుట్టుకొని 4-5 మంది చుట్టుకొని పొడిచినారు. నేను అడ్డం పోతే నన్ను పొడిచినారు. నాకు 8 కత్తిపోట్లు. మా అన్న ఒరిగిపోతానే నేను ఇంకా తప్పించుకోవాలని పరిగెత్తిన. నన్ను పొడిచిన తర్వాత మా కోసం మా బంధువులు వాళ్ళు ఇల్లు మా వెనకబడి వచ్చిన వాళ్ళు కూడా భయభ్రాంతులై పరిగెత్తినారు. 20 మంది దానా మా వెనకబడి వచ్చిన వాళ్ళందరూ 20 మంది మా కత్తిపోట్లు చూసి వాళ్ళు భయపడి పరిగెత్తిపోయినారు. నన్ను పొడిస్తే నేను పరిగెత్తినా కదా, మొబ్బులో ఆ చీకట్లో కనపరానని బైక్తో ఎమ్మడిచ్చి బైక్ తగిలిచ్చి మళ్ళీ బైక్ వెలిగించి మళ్ళీ గుద్దడము, పిడిగుద్దులు, కత్తిపోట్లతో పొడిచినారు. వాళ్ళ బైక్ మీద నేను ఒరిగితే ఆమె కత్తిపోట్లు పడినాయి చుట్టూ, అవి లోపలికి పోలేదు. అందుకు నేను బతికిపోయినా. అది జరిగింది. పేర్లు అయితే తెలియదు. రాజారవి గ్యాంగు, చెన్నూరు గ్యాంగ్ అంట, అలంకాన్పల్లెలో గ్యాంగు, వెంకటేశు, మనోహరు, ఆనందు, వీళ్ళని పేర్లు తెలుసు. ఇంకా వీళ్ళ గ్యాంగులో ఎంతమంది ఉన్నారో చుట్టూ అలంకాన్పల్లె చుట్టూ ఉన్నారు. చెన్నూరులో నుంచి వచ్చి అలంకాన్పల్లె సెటిల్ అయ్యి వీళ్ళు ఆ బుద్ధుడికే 4 గలాటలు చేసినారు. మాది 4వ గలాట. ముందు ఒకరిని కొట్టినారు గంగమ్మ జాతరలో, అతనికి కుట్లు పడినాయి. వాళ్ళు మళ్ళీ కేసు పెడితే కొడతామంటే వాళ్ళు భయపడి కేసు పెట్టలేదు. మా మనుషులను కూడా భయపడిచ్చినారు. ఆ బుద్ధి నైట్ ఇంటికి వచ్చింటే మీరు ఏమన్నా కేసు గీసి పెడితే కన్నా మళ్ళీ మిమ్మల్ని కూడా చంపుతామని వాళ్ళతో భయపడిచ్చినారు. వాళ్ళు భయపడి మాకు వచ్చి చెప్పుకున్నారు. ఇట్లా మళ్ళీ భయపడిస్తున్నారు, మేము సాక్ష్యం చెప్తే మమ్మల్ని చంపుతారని. ఇంకొక పిల్లోడు సిద్ధయ్య అనే పిల్లోడు, మాకు ఈడ కత్తితో పొడిచి గాయాలు చేసిన పిల్లోడు సంతకం పెట్టమని పరారై ఇంకా వాళ్ళ ఊరికి వెళ్ళిపోయినాడు. మైదుకూరు కాడ పల్లెకి వెళ్ళిపోయినాడు. ఈ బుద్ధుడికి కూడా రాలే, వాళ్ళ ఏటుకు భయపడి. అది జరిగింది. కత్తులతో పొడిచినారు.
ఇంకా మా అన్నను మళ్ళీ మేము పరిగెత్తినా కదా నేను మళ్ళీ వెనక్కి వచ్చి ఎతుకులాడుకునేతలకి 10 నిమిషాలు టైం పట్టింది. 10 నిమిషాలు టైం పట్టింది. ఎవరు అంబులెన్స్ని పిలిచినా రాలే. ఎవరు రాలే. మేము అందరం నలుగురు కలిసి పట్టుకొని పోయి కాళ్ళు ఒకరు చేతులు ఒకరు నలుగురం ఎత్తుకొని పోయి ఆడ నిమిషంలో కెత్తకి చనిపోయినాడు. అది ఆడ రియల్ జరిగింది.